హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. అంటే ఆయన ఒక సామాన్య వ్యక్తిల ఫ్లైట్లో వెళ్ళే ఫోటో సార్ అది. అంటే మొన్నటి వరకు కూడా ప్రత్యేక విమానాల్లో వెళ్ళారు, సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు సడన్గా ఇలా ఫ్లైట్లో సాధారణ వ్యక్తిగా వెళ్ళడం అనేది చాలా మందిలో ఒక సింపతి క్రియేట్ అయింది అని అంటున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఆయన అంటే మొన్నటి వరకు విమానాల్లో ప్రత్యేక విమానాలు వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు సామాన్య వ్యక్తిగా వెళ్ళడం? అంటే ఒక రోజులోనే ప్రజలు ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటారండి. అసలు ఎందుకు మరి ఆయన చేసిన 999 మందికి గవర్నమెంటే జీతం ఇచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక 6 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళేవాడు ₹1 కోటి ఖర్చు అయ్యేది. ఆటోలు ఎంత అవుద్ది? ₹200 అవుద్ది 6 కిలోమీటర్లకి. పెద్ద తీసుకుంటే ఎందుకంటే అప్పుడు జనం దృష్టి పడుతుంది. నువ్వెంత సింపుల్గా ఉన్నావు, నువ్వెంత దౌర్భాగ్యపు పని చేసావంటే నీ ఇంట్లో సెక్యూరిటీ, వాళ్ళ జీతాలు గవర్నమెంటే ఇవ్వాలి. తాడేపల్లి ప్యాలెస్లో సెక్యూరిటీ గవర్నమెంటే ఇవ్వాలి. అక్కడ లోటస్ పాండ్ సెక్యూరిటీ వాళ్ళే ఇవ్వాలి. నీ కూతుర్లు అక్కడ లండన్లో చదువుకుంటే నీ కూతుర్లకి సెక్యూరిటీ కంటిన్యూస్గా 365 days నీ కూతుర్లకి సెక్యూరిటీ. ఈ డబ్బు గవర్నమెంట్ డబ్బులోంచి ఇవ్వాలి. ఇంత కుటిలమైన రాజకీయం చేసి ఇంత కుటిలంగా ప్రజాధనాన్ని ప్రజల నోటి దగ్గర కూడి తీసుకుపోయిన తర్వాత ఆయన అనుకున్నట్టుగా సింపతి రేజవుద్దా? ముందు కక్కించండి. ఇప్పుడు 26 జిల్లాల్లో 26 కార్యాలయాలు పెట్టుకున్నాడు. ఆయన ఆక్రమించి కొంచెం అయ్యో పాపం అన్నీ పోయినాయి అనుకుంటాం, కానీ ఏమీ లేదు కదా, పోలేదు కదా ఆయన. ఇప్పుడు 1000 కోట్లు వాళ్ళ మీద అభియోగాలు మోపి నిందలు మోపి వాళ్ళ బుర్ర జల్లేసే కార్యక్రమం చేసి ప్రజల్లోంచి ఒక తిరుగుబాటు తీసుకొద్దామని చూస్తున్నాడు. దానికి ఎన్ని 1000 కోట్లైనా ఖర్చు పెట్టడానికి సమర్థుడు. దానికోసం సపోర్టు కోసమే కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నాడు. సపోర్టు మాట దేవుడు అడుగు. కాంగ్రెస్ పార్టీలో కలిసిన 2వ రోజే జైలు తీరిపోతాడు అని మధ్య నువ్వు రాజకీయంగా పడగొట్టే ఆలోచనలు ఏమైనా వేసావా? నువ్వు ఎప్పుడు తీసుకున్నట్టున్నా ఏ నిర్ణయాలైనా సరే నీ పార్టీని నిలువున ముంచేసే నిర్ణయాలు తీసుకున్నావు కదా. అంటే ఈ రాజకీయంగా మంచి వ్యూహం పన్నాడు అనుకోవడానికి ఏమి లేదు, అక్కడ లేదు. ఎవరంటే ఇంటి గుట్లు బయట పెట్టుకుంటారా? ఎవరైనా చేస్తే ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని మన రాజమండ్రి జైల్లో వదిలేస్తారా? వేడి ఇస్తే నీ సొమ్ము పోయిందేమయ్యా? కుళ్ళు కాకపోతే ఏసీ పెడితే నీ సొమ్ము ఏడిపోయిందంటే నువ్వు బయటికి వెళ్ళావు అంటే ఏ సుఖాలు మర్చిపోతావు నువ్వు. ఎక్కడైనా నెంబర్ 1 హోటల్ తీసుకుంటావు, అంతే కదా. లేదా ఏ జిల్లా వెళ్ళినా సరే నీ తాలూకు గ్రాండియర్, నీ తాలూకు మంచి బ్రహ్మాండమైన 5 స్టార్ హోటల్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి, దాంట్లో పడుకుంటావు. అంటే ఇంత కఠినంగా వ్యవహరించి ఏమి సాధించావు నువ్వు? ఆ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకుండా ఉంటే మొత్తం ఓట్లు నీకే పడేవి కదా. చంద్రబాబు నాయుడిని ఓట్లు అంటే అరెస్ట్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు వల్ల ఎవరు మేలు పొందారో అందరూ బయటకు వచ్చారు. మేము ఉద్యోగాలు చేస్తున్నామంటే ఈరోజు చంద్రబాబు నాయుడు తాలూకు చలవ చెప్తున్నారు కదా. బెంగళూరు నుంచి, అమెరికా నుంచి, సింగపూర్ నుంచి ఎంతమంది 86% ఓటర్లు వచ్చారంటే బికాజ్ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు సిన్సియారిటీ. నువ్వేమనుకున్నావు? చాలా తెలివిగా వ్యూహం పనిచేశాను, ఈ దెబ్బతో మాకు లోపల కొట్టేయనమని చెప్పాడు. ఈయనే కాకుండా రఘురామరాజు గారు చెప్పింది ఏంటంటే అక్కడ జైల్లో చంపిమని చెప్పాడు. ఆయన చెప్పాడు, రఘురామకృష్ణరాజు చెప్పాడు. మరి నిన్ను ఏమి చేసావు గనక నీ మీద సింపతి వస్తుంది? స్ట్రెయిట్గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నువ్వు ప్రజలకు ఉపయోగపడే డబ్బంతా మొక్కేసి 1000 కోట్లు కాస్త లక్షల కోట్లు చేసి 36 ఎకరాల్లో బెంగళూరు ప్యాలెస్, 33 ఎకరాల్లో ఇనుపులపాయలో ప్యాలెస్, ఆ భూమికి పట్టాలు లేవు, ఏమి లేవు. ఏమిటంటే ఈ దౌర్జన్యం? ముఖ్యమంత్రి మాత్రం భూమి కట్టుకోవాలంటే ఆయన అంటే కొనాలి కదా, రూపాయికైనా కొనాలా?
ఎకరా 33 ఎకరాల్లో ఇడుపులపాయలో భవనాలు ఏర్పాటు చేశారంటే ఆ 33,000 ఎకరాలకి కనీసం ఎకరంకి 2,000 5,000 తీసుకోవాలి కదా. అదేమీ లేదు. పట్టాలు ఉన్నాయి లేదు, అడిగితే ఉన్నాయంటారు. ఎక్కడంటే చూపించు. అందువల్ల ఇన్ని అనర్థాలకి దారితీసింది కేవలం నీ కార్యాచరణ. లేకపోతే ఏంటండి, ఓదార్పు యాత్ర అని పెడితే మనమే చెప్పుకున్నాం, నీకెందుకు ఓదార్పు యాత్ర, నువ్వు వెళ్తే వాళ్ళు నిన్ను ఓదార్చాడు. అది సిచ్యుయేషన్. ప్రజలు బాగున్నారు, నవ్వుతూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే నిన్ను వాళ్ళు ఓదార్చాలి. ఎక్కడో మామూలుగా ఓదార్పు పెడతారు కొంతమంది. భర్తను కోల్పోయిన వారికి ఎటెండో కుర్చీలో కూర్చోబెట్టి అందరూ వచ్చి ఓదారుస్తారు. అమ్మ పర్వాలేదు, నీకు ఎంతో జీవితం ఉంది, హ్యాపీగా పడుకోమ్మా, నీ పిల్లలు ఉన్నారు కదా నేను మాట్లాడతారు. అలా చేసే పర్వాలేదు. అంటే దాడి జరిగిన వాళ్ళపైన వాళ్ళకి మద్దతుగా సపోర్ట్గా నిలవాలని ఏ నాయకుడు అని అనుకుంటారు కదా సార్? ఎవరికి? దాడి జరిగిన వాళ్ళ పక్షాన నిలబడాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, మద్దతు అదే కదా. అప్పుడు హోమ్ డిపార్ట్మెంట్లో అని చదివే ఉంటుంది కదా, ఎవరు దాడి చేశారో చూపించండి, ఐ విల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అంటుంది. అక్కడ నేషనల్ మీడియాలో కూడా 36 మంది చచ్చిపోయారు అన్నారు. ఆ నేషనల్ మీడియా అడిగింది వాట్ ఆర్ దే అన్నారు, తత్తి అన్నాడు. ఇప్పుడేదో దాడి రక్తపాతం హింస అన్నారు. మరి రక్తపాతం హింస అంటే ఏంటండి? వాళ్ళే చెప్పారు కదా, ఇక్కడ రక్తపాతం జరిగింది, ఇక్కడ హింస జరిగింది, ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో రావణ కాష్టం రగులుతుంది అన్నప్పుడు మీరు అంటే రాష్ట్రపతికి రిక్వెస్ట్ చేసుకుంటే రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. మరి వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉండదా, సిబిసిఐడి ఉండదా, ఇన్వెస్టిగేషన్ ఏమి ఉండదా, హోమ్ మినిస్టర్ అకౌంటబుల్ కాదా? ఎందుకంత ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తారు? వీళ్ళందరూ అకౌంటబుల్ కదా. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా అకౌంటబుల్. ఎవరెవరు చచ్చిపోయారో వాళ్ళు ఖచ్చితంగా కేసు పెడతారు. అది కేసు పెడితే ఆల్ దిస్ గైస్ ఆర్ అకౌంటబుల్. మీరు జరగని దాని గురించి ఎందుకు మైండ్కి ఏం మారుతుంటే ఎలాగొద్ది? రోజు రోజుకి ప్రజల్లో ఆయన మీద ఉన్నటువంటి ఆ 1% విశ్వాసం అయినా తొలిగిపోతుంది. అంటే చాలామందికి కాస్త ఆ ఫోటో చూడగానే సార్ సింపతి రైజ్ అయింది అని అంటున్నారు, నిజమేనా సార్? అవునండి. ఇది వరకు ఎప్పుడైనా చేశాడా? ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇదివరకు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా? ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇదివరకు ఎవరికి ఆ 2-3 ఉన్నారు చూసారా, ఆ హీరోయిన్లోనూ హీరోలు ఎవరో ఒకరు 2 ఉన్నారు, వాళ్ళకి తప్ప ఇంకెవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చాడా? మిగతా రెస్ట్ ఆఫ్ ది 140 పీపుల్ ఏంటండి, ఒక్కరోజు అపాయింట్మెంట్ ఇచ్చావా? డబ్బు ఖర్చు పెట్టుకొని గెలిచినందుకు ఏంటయ్యా నీ బాధ అని అడిగావా? వాళ్ళు నీ సొంత బిడ్డలా చూసుకోవాలి. చూడకంటేనా నీకు ఆ సజ్జల ఓడు సరిపోతాడు, విజయసాయిరెడ్డి సరిపోతాడంటే ఎలాగవుతుందండి? వాళ్ళిద్దరి వల్ల అయిపోతుందా? విడుదల రజని సరిపోతుంది, రోజా సరిపోతుంది, 2. అదే 4గురికే ఇస్తారు అపాయింట్మెంట్. మిగతా వాళ్ళు ఎవరెత్తారు? ఇప్పుడు ఆయన మాట్లాడతాడు కొడాలి నాన్నతో, కొడాలి నాన్న రమ్మని చెప్పడు, గబ్బు చేస్తారని. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎంత తీవ్రంగా మాట్లాడాలో అని చెప్పింది మన జగన్మోహన్ రెడ్డి లేదా సజ్జల. అది ఇంకో విషయం. ఫైనల్గా వీళ్ళందరూ రాజకీయ భవిష్యత్తును కోల్పోయారండి. ఇక్కడి నుంచి రండి, ఇక్కడి నుంచి వచ్చినట్లయితే అక్కడ తమ్మినేని సీతారాము, ధర్మాన ప్రసాదరావు, వీళ్ళందరూ రాజకీయ జీవితమే కోల్పోయారన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఉంది, ఎవరో గెలిచారా? తర్వాత ఏమో ఇక్కడ దొరబాబు ఉండేవాడు పిఠాపురంలో, జనసేనలో కలిసిపోతున్నాడు కదా. అలాగా తర్వాత ఏమో ఆయన పేరేం పేరు ద్వారంపూడి చంద్రశేఖరరావు ఎన్ని వేల కోట్ల స్కామ్ చేశాడు. ఈరోజు మన పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నాడు అన్నమాట. అంటే వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు కావాలంటే అటు అంటే బాగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే కూటమి అంటే మరి ఫ్యూచర్లో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి గొడవలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.